హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి ఆకుకూర చూపిస్తాను అనుకుంటున్నారా? ఇది చుక్క కూర అండి. మా సైడ్ అయితే చుక్క కూర అంటారు. అండ్ దీన్ని చట్నీ చేస్తే చాలా బాగుంటుంది. ఇందులోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పొడి కొట్టుకోవాలి. ఇందులోకి ఏమేమి కావాలా ఏమని ఆ పొడి ప్రిపేర్ చేసుకోవడానికి ఏం కావాలా అని అందులోకి కావాల్సినవి చూపిస్తాను. చూసేయండి. అండ్ కొద్దిగా ఉద్దిపాయలు అయితే తీసుకోవాలి. అండ్ కొద్దిగా జీలకర్ర, అండ్ కొద్దిగా శనగపప్పు, అండ్ కొద్దిగా శనగిత్తనాలు, అండ్ కొద్దిగా మెంతులు, కారం సరిపడా ఒట్టి మిరపకాయలు, అండ్ అలాగే ఆనియన్స్, అండ్ అలాగే వెల్లుల్లి అనేవి ఎక్కువ ఉండాలి. వెల్లుల్లి అనేవి ఎక్కువ పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్. వీటన్నిటిని మనం బాగా పెనం మీద వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీ అనేది పట్టుకోవాలి. ఎలా వేయించుకోవాలో మేము చూసేయండి. చూసారు కదా, ఇలా అయితే వేయించుకున్నాము. అండ్ ఇందులోకి కొద్దిగా చింతపండు వేసాను. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం పొడి ప్రిపేర్ అవ్వడానికి. అండ్ మిక్సీలోకి అయితే వేసేసుకున్నాను. రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు. అండ్ ఫైనల్గా ఇలా మెత్తగా పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి ఎలా చేసుకుందామా అని వెళ్ళిపోదాం పదండి. నెక్స్ట్ ఆకునైతే బాగా క్లీన్ చేసుకోవాలి వాటర్లో. ఒక 4-5 టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒక మందపాటి పెనం తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు ఉంచి, అండ్ ఆనియన్స్ అయితే వేసేస్తాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్దిగా వేయించుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. అండ్ అలాగే బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకైతే వేసుకోవాలి. అమ్మ చేస్తున్న చుక్క కూర చట్నీ. ఆకుని బాగా ఇలా కదుపుతూ ఉండాలి కొద్దిగా మగ్గేంత వరకు. ఇలా మగ్గిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పెద్ద కట్ చేసుకోవాలి. అండ్ అందులోకి వెల్లుల్లి అనేవి ఎక్కువ పడాలి. వెల్లుల్లి ఎక్కువగా పడితే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఈ రెండు కూడా బాగా మగ్గించుకోవాలి. సైడ్ మా కోతిపిల్ల ఏమది అని తనకలాడుతా ఉంది. అడుగు అనేది మాడకుండా ఒక 2 మినిట్స్కి ఒకసారి ఇలా బాగా ఆనియన్స్ మగ్గే వరకు కదుపుతూ ఉండాలి. అండ్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఇందులోకి వేసుకోవాలి. ఇలా బాగా ఆకుకూరలోకి పౌడర్ అనేది బాగా మిక్స్ అవ్వాలి. ఎక్స్ట్రా కూడా ఒక 1 కప్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఇందులోకి ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అండ్ నిల్వ కూడా చాలా రోజుల వరకు వస్తుంది. అండ్ సాల్ట్ కన్సిస్టెన్సీ కూడా ఇప్పుడే చూసుకోండి, అంటే తక్కువైందా ఏమా అనేసి. ఇలా ఆయిల్ అనేది బాగా పైకి వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళకి ఒకవేళ మీకు అది టేస్ట్ చూసుకొని కారం తక్కువ అనిపిస్తే ఎక్స్ట్రా కూడా కారం పొడి అనేది వేసుకోవచ్చు. పైగా ఒక 10 మినిట్స్ వరకు మగ్గిచ్చేసుకుందాం. మాకైతే కొద్దిగా కారం తక్కువే అనిపిస్తుంది, సో ఎక్స్ట్రాగా కారం పొడి అనేది వేసేసుకుంటున్నాం పైన. ఇది కూడా అందులోకే కలిసిపోతుంది బాగా. ఒక 10 మినిట్స్ కదా, బాగా మగ్గిపోతుంది. సో ఆ వేసిన కారం పొడి కూడా ఇలా బాగా మిక్స్ చేసేస్తుంది అమ్మ. సో ఫైనల్గా చుక్కాకు చట్నీ ఇస్ రెడీ. కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి దీన్ని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 10 to 15 డేస్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా కూడా తినేసేయచ్చు. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. ఛానల్ అయితే అందరు చూస్తున్నారు కానీ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.